హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు. జాబ్లో చేరగానే మీకు నెలకి 30,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్ అనేది కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి చివరి వరకు చూసేసి వెంటనే ఒక జాబ్స్కి అప్లై చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గాయ్స్, యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు ఏ జాబ్స్ కోసం చూస్తున్నారు, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ అలాగే ఈ యొక్క వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియో మీకు క్వాలిఫికేషన్ తగ్గట్లుగా వీడియో అయితే ప్లాన్ చేస్తాను కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మనకి రీసెంట్లీగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క గ్రామీణ డాక్ సేవకి సంబంధించి జీడీఎస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో చాలామంది అప్లై చేసి రిజల్ట్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇక రిజల్ట్స్ గురించి వెయిట్ చేసే క్రమంలోనే మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా మనకి జీడీఎస్ జాబ్స్ అయితే కాదు, ఇది మనకి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు, ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి జీడీఎస్ రిక్రూట్మెంట్ లాగా దీనికి కాంపిటీషన్ అనేది ఉండదు. సో చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు జాబ్ అనేది ఈజీగా అయితే కొట్టచ్చు అనమాట. మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టాలి అనుకుంటే మాత్రం సో తప్పనిసరిగా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఒక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో మనకి స్టార్ట్ కావడం జరిగింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 21 మార్చ్ వరకు టైం అనేది ఇచ్చారు. ఈ డేట్ లోపు మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఇక నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లై చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పొజిషన్స్కి ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే February 1, 2025 నాటికి మీకు మినిమం 21 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. జనరల్ వాళ్ళు, ఓసీ వాళ్ళైతే 35 ఇయర్స్ లోపు, ఓబీసీ వాళ్ళైతే 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ లోపు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఇచ్చారు. అలాగే క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లై చేసుకోవాలంటే ఏం అర్హత ఉండాలి అంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ డిసిప్లిన్లో పాస్ అయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పాస్ పర్సంటేజ్ కూడా అడగలేదు, జస్ట్ మీరు పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబులే, అంటే మీరు బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, బీఫార్మసీ కానీ ఏ డిగ్రీ పాస్ అయినా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా అభ్యర్థులని అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడతారు కదా, అభ్యర్థుల్ని డైరెక్ట్గా మెరిట్ పద్ధతిలో మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్లో ఏదైతే మార్క్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో మీకు ఇంటర్వ్యూ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి కనుక సేమ్ మార్క్స్ వస్తే అందులో ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో అలా మనకి ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మంత్లీ మీకు 30,000 రూపీస్ అనేది పే చేస్తారు. సో మీకు దీనికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే మాత్రం పోస్టల్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టాలి అనుకుంటే మాత్రం సో తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేయడంలో అయితే తప్పలేదు. జీడీఎస్ రిక్రూట్మెంట్కి అయితే 10th క్లాస్ అర్హత కాబట్టి కొన్ని లక్షల్లో అప్లికేషన్స్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ మనకి డిగ్రీ అర్హత కాబట్టి కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో మంచి సాలరీ ప్యాకేజ్తో జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం ఇది ఒక మంచి నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి త్వరలోనే ఇండియన్ గవర్నమెంట్ 8th పే కమిషన్ కూడా తీసుకురాబోతుంది కాబట్టి మీకు అప్పుడు సాలరీ అనేది ఇంకా పెరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది, చాలా పెరుగుతుంది. దాదాపుగా 10,000కి పైగానే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఫీజు కూడా ఇచ్చారు.
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు 150, మిగతా వాళ్ళు అయితే 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేసి జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అన్నమాట ఇది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్ట్ నేమ్ ఏంటి అంటే సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్స్, మనము షార్ట్ ఫామ్లో ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే రాత పరీక్ష లేదు, జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే మనకి షార్ట్ లిస్ట్ అయితే మాత్రం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వేకెన్సీస్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పర్టికులర్గా కొన్ని సర్కిల్స్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆంధ్రప్రదేశ్ లేదు బ్రో, మరి తెలంగాణ లేదు బ్రో అంటే అలా ఏమీ లేదు. ఇక్కడ మనకి ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ప్లేసెస్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ తెలుగు స్టేట్లో వేకెన్సీ లేదు అని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జాబ్ అనేది ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫర్దర్గా. కాబట్టి మీరు ఫస్ట్ జాబ్ రావడానికి అయితే ట్రై చేయండి. అంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు జాబ్ కోసం ఇరకడానికి ట్రై చేయండి, కానీ మనకి మన సొంత రాష్ట్రంలోనే ఫస్ట్ జాబ్ రావాలంటే కుదరదు. కాబట్టి మనము ఫస్ట్ అప్లికేషన్ అయితే పెట్టాలి. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనము ఫర్దర్గా ఏంటంటే జాబ్లో చేరిన తర్వాత ఒక 1 year సర్వీస్ కానీ 2 years సర్వీస్ చేసిన తర్వాత మనము మన సొంత రాష్ట్రాలకైతే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ యొక్క సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అంటే మీకు ఎక్కడైతే ఏ పోస్ట్ ఆఫీస్లో అయితే పోస్టింగ్ వస్తుందో ఆ యొక్క బ్యాంక్కి సంబంధించి ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ ప్రోడక్ట్స్కి సంబంధించి అవ్వచ్చు. అలాగే జీడిఎస్కి సంబంధించి ఎవరైతే జీడిఎస్ ఉంటారో సో వాళ్ళకి అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేయాలి. అంటే లైక్ వాళ్ళకి జీడిఎస్కి సంబంధించి కొన్ని వర్క్స్ అనేవి అప్పగించడము, ఆ యొక్క ఐపీపీబీ ప్రోడక్ట్స్కి సంబంధించి వాళ్ళకి ట్రైన్ చేయడము. సో ఇక డ్యూటీస్ అన్ని కూడా మీరు పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఒక జాబ్స్ని మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ కింద తీసుకుంటున్నారు. సో కాంట్రాక్చువల్ అని చెప్పేసి ఎవరు ఇక్కడ లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి ఫస్ట్ 1 year కాంట్రాక్ట్ కింద తీసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ 1 year ఎక్స్టెండ్ చేస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో 1 year ఎక్స్టెండ్ చేస్తారు అనమాట. సో ఆ విధంగా ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు, కానీ మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్ అయితే చేసే ప్రయత్నం చేయండి. ఇది మనకి ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much, guys.